మా బావగారి సురావిశ్రమి లోకములను కాపాడుచున్నది. పెద్దలను నిందింపజేయుచున్నది. నన్ను తీవ్రముగా నిందించినాడు. త్వరలో నేను ఫలితం అనుభవించలేదురా. నీ ఎట్టి వాడిట్లు కోపావేశమున పినుక వహించుట పాడి కాదు. సమయజ్ఞత పాటించి బలరాముని మంచి త్రోవకు తీసుకుని రమ్ము. అవును స్వామి, యోచిప్పుడు. అమ్మా, కుక్కసాగ పిల్లబడునా బలరాముడు త్రోవకు వచ్చునా? అతడు దురహంకారి పరాత్పరుడగు. అమ్మా, నీ భర్త చూచుకొని నమ్మేదము గానక సంచరించు చెప్పల చిత్తుడు. మునీంద్ర, నిజమ పలికితని బలరాముని కాదు నీవు పరాభవింపవలసినది. మరి అతని చపల చిత్తముని పరాభవించి మంచి త్రోవకు తీసుకుని రండి. ప్రభు, నీవు సర్వశక్తివి. ఆ యుక్తి ప్రయత్నులు నీకే తెలియవలే. అట్లయినా నాతో అంతఃపురములకు రండి. ప్రతి కాలమునకు సూక్ష్మ మార్గం మెరింగింది. సత్య, మునీంద్రుని తోడ్కొని రమ్ము. స్వామి, నారాయణ నారాయణ. శకుని కుతంత్రము తాత్కాలికముగా ఫలించినది. దీని మూలమున బలరాముని దురహంకారమునకు ఫలితము, సుయోధనునకు గర్వభంగము ఏకకాలమున సమకూరగలదు. తాత్కాలికముగా శశిరేఖ అభిమన్యులు వియోగము నొందుదురుగాక. తుదకు దంపతులై ప్రేమానురాగమున వర్ధిల్లవలె. ఇది నా సంకల్పం. వాగ్దానము చేసి ఇప్పుడు లక్షణ కుమారునికి ఇచ్చుచున్నాడు. ఈ వాగ్దాన భంగము నీవు కూడా సహించక ఏమి చేయదు. ప్రస్తుతము నేను సుభద్ర ఏమనుతున్నదయ్యా? పెద్దల బలరామ భూపతి ఆడి తప్పని సత్యసంధులని సంతసించుతున్నది. ఆవిడ ఏమి తప్పుడు ఏమి? ఇది వివాహ సమస్య. రేవతి చెప్పినట్లు కన్న బిడ్డల క్షేమం మరచి కన్యలకు బరులను నిర్ణయించుతుందరు. ఆ నిర్ణయించుట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఇంతకు ఈ పెళ్లికి నీవే ముందు అనుదగేమున్నది. ఒకటే కోపము తగ్గి ప్రశాంతమనస్కుడవై యోచిపోము. పసితరమాది అన్యోన్యముగా ప్రేమించుకుని వారిని విడదీయట నీకు ధర్మమా? నాకు ధర్మాధర్మములతో పని లేదు. నా నిశ్చయంలో తిరుగులేదు. అట్లయినా నా నిశ్చయం మెరింగించును. పెండ్లాడిన భావన పెండ్లాడవలయు, లేని నాడు మరణించవలయు. ఇదే నా నిశ్చయం. మూర్ఖ బాలిక. కృష్ణ, నీ అర్థం లేని దుర్హిమానముగా ప్రతిఫలము ఇది. శశి ఎప్పుడు నాకు ఎదురు అడినదా? దీనికి మాట్లాడలేని వాడవు నీవు. ఎవరేమనుకును నేను మెడదీయను. శశిని లక్ష్మణ కుమారికి ఇచ్చి వివాహము కాంపని చేయించింది. ముల్లోకము లేకమేను నా నిశ్చయం నా బిడ్డ శశిరేఖ రాజాంతపురములలో నివసించి రాజభోగములు అనుభవించి మహారాణి ఈ భోగ భాగ్యములు శాశ్వతమని దళచుచున్నావా? భోగాసక్తుడవై ఆడిన వాడు తప్పి ఐశ్వర్యకు కన్నబిడ్డ నమ్ముకోడు తగునా? తగునా తగదా అన్న వివాదమే లేదు. నా బిడ్డలు కటిక దరిద్రులుగా ఇంటికి దాని గొంతు నీవు దరిద్రుడవు, నీ భార్య దరిద్ర దేవత. చిత్తవృత్తియో భగదవీవు కూర్చులకు వాళ్ళ పట్ల వచ్చ దోషము సాగము పెద్దవాగమని శాంతి బహించితి లేకయున్న నీ భగదలం ముదిపలే అక్రమ మద్భుజ విక్రమమునా. పెద్దలు పెద్దవారిని పెద్దలు నీతి తప్పి దురభిమాన ప్రేరితులై నోటి కొడుకు ప్రలాపించు దుశ్చరితులు పెద్ద ఎట్లాగును బిడ్డ లేకున్నామని బ్రహ్మచారి పడి నేను నీ ప్రదేశంలో ఒక్క క్షణమైన ఉండదాను. నీవు నాతో వచ్చదవా లేక అన్న పంచనే అదేదో నిశ్చయింపు నేను
ఇగో తన రాజ్య సంపత్ వైభవనకు ఒక బాలిక నమ్ముకొనుచున్నా ఈ యాదవులైతే పడి ఉంచుట కంటే బిచ్చం ఎత్తుకోవడం మేలు. అది మీ కుల వృత్తియే. మీరు పిచ్చాటం తప్ప ఇందులోకి పనికొత్తురు. తిరిగి పొందలై కౌరవులకు వెరచి కారణ తిరిగాడు పాండవుల పుత్రుడు. నీ ప్రతాపము నాకన్నా పాండవుడు నా పతి దేవుని కడకు వారున్న చోటికే పోవుదుము. ఎంతుండమన్నా ఎంతుండము. అమ్మా, ఈ పట్టున నీ పతి సాన్నిధ్యమే నీకు శరణ్యము. ఇద్దరన్నల ముండియు నీ విచారము తీర్పజాలకపోయింది. సుభద్ర, జరిగిన దానికి విచారింపకు. జరగబోవు సంఘటనలన్నీ నీకు అనుకూలముగా వింప నీ అన్నను నేను తప్పులున్న క్షమింపు, మనసారా ఆశీర్వదించి పంపు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అంతఃపురము నేను రాను. చిన్న అన్న చెంతనే ఉందును. కృష్ణ, తుదకు నా బిడ్డ నీ బిడ్డయే అయినది. ఒకప్పుడు మీ బిడ్డ అయిన కదా, శశి ఎప్పుడు నా బిడ్డయే. ముందే నా కరములందు చేరుకున్నది శశి. ఈమె జీవితము తీర్చిదిద్దడు ఫలమునా నిజంపు పెంచు ప్రేమంబు ఘనమగు వాంచు కంటే సత్య శశి జిందున్న తండ్రి గారు కోపిద్దురు. మా మందిరములకు పోవదము కానీ రమ్ము తల్లి రమ్ము. శశి, శశి, అంతఃపురము చూచిది వారేమతి. స్త్రీ బుద్ధి ప్రళయాంతక అను మాట నిజమైనది. నారదులు చెప్పినట్లు ఆడువారి మాటకు దాసుడు కాని మగవాడుండబోడు అను సిద్ధాంతం నేను కూడా రుజువు చేస్తుంది. నీ మాట కాదన జాలక బంధు వైరము సోదర సోదరి దేశము కొని తెచ్చుకుంటుంది. పడ్డవాడు అన్నది చెడ్డవాడు కాదు కదా. ఆ మూడములో పడిన పిమ్మట అన్నే సలక్షణముగా జరుగు. పడినప్పుడు కదా నా తమ్ముడు సామాన్యుడా ఈ పెళ్లి జరిగనిచ్చునా. నీకన్నీ